నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విశ్లేషణ చేద్దాం. అవును. మన ముందు పెద్ద పెద్ద పుస్తకాలు లేవు, వందల పేజీల రీసెర్చ్ పేపర్లు లేవు. ఏమీ లేవు. ఉన్నది కేవలం ఒకే ఒక్క శ్లోకం, కొన్ని వాక్యాలు. అంతే. కాని ఆ కొన్ని వాక్యాల వెనుక ఒక పూర్తి జీవితముంది, ఒక అద్భుతమైన పరివర్తన కథ దాగి ఉంది. అవును, మనం చర్చిస్తున్న ఈ పద్యం థేరగాథ అనే ఒక సంకలనం నుండి వచ్చింది అంటున్నారు కదా. అసలు ఈ థేరగాథ అంటే ఏమిటి? ఆ థేరగాథ చాలా ఆసక్తికరమైన గ్రంథం. పాళీ భాషలో థేరా అంటే అనుభవజ్ఞులైన భిక్షువులు. ఓకే. గాథ అంటే పద్యం. అంటే దాదాపు 2500 ఏళ్ల క్రితం జ్ఞానోదయం పొందిన తొలితరం బౌద్ధ భిక్షువులు. వాళ్ళు స్వయంగా చెప్పిన మాటలా? అవును. వాళ్ల అనుభవాలు, వాళ్ల ఆనందం, వాళ్ల తాత్వికత వీటన్నిటినీ పద్యరూపంలో చెప్పిన మాటల సమాహారమిది. మనం వినబోయేది అలాంటి ఒక స్వీయ అనుభవ ప్రకటన. వావ్! అంటే ఇది ఎవరో రాసిన కథ కాదు. కాదు. అనుభవించిన వ్యక్తి నోటి నుండి వచ్చిన మాట. అది చాలా శక్తివంతమైన విషయం. సరే, మరి ఆ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట ఆ శ్లోకంతోనే ప్రారంభించాలి కదా. తప్పకుండా. అసలాయన ఏమన్నాడు? ఆ భిక్షువు పేరు వనవచ్చ. ఆయన చెప్పిన గాథకు తెలుగు అనువాదం ఇలా ఉంటుంది. స్వచ్ఛమైన నీరు, అనేక శిఖరాలు కలిగి, కోతులు మరియు జింకలతో నిండిన, నీటి నాచుతో కప్పబడిన ఆ రాళ్ళు నన్ను ఆనందపరుస్తున్నాయి. వింటుంటేనే చాలా ప్రశాంతంగా ఉంది కదా. కళ్ళు మూసుకుంటే ఒక అందమైన అడవి, కొండల మధ్య ప్రవహించే సెలయేరు, స్వేచ్ఛగా తిరిగే జంతువులు అన్నీ కనిపిస్తున్నాయి. చాలా సరళమైన వర్ణన. చాలా సరళమైనది. కాని ఇక్కడ ఆనందానికి మూలాలు చూడండి. స్వచ్ఛమైన నీరు, రాళ్ళు, కోతులు, జింకలు, నీటినాచు. అవును, ఇందులో ఎక్కడా గొప్ప భవనాలుగాని, రాజభోగాలుగాని ఏ ప్రస్తావన లేదు. చాలా సాధారణమైన విషయాలు. ముఖ్యంగా ఆ చివరి వాక్యం. పాళీలో తే సేలా రమయంతి మ అంటే ఆ రాళ్ళు నన్ను ఆనందపరుస్తున్నాయి. ఈ వాక్యం మొత్తం గాథకు గుండలాంటిదు. అసలు ఒక మనిషికి రాళ్ళెందుకంత ఆనందాన్నిస్తాయి? అవును, ఆ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వనవచ్చ ఎవరు? ఇంతలా రాళ్లలో ఆనందాన్ని పొందిన ఆయన కథేంటి? మన ఆధారం ప్రకారం దానికి కారణం ఒకే ఒక్క, కాని చాలా శక్తివంతమైన భావోద్వేగం. అదేమిటది? మరణభయం. మరణభయమా? అవును. వనవచ్చ గౌతమ బుద్ధుని కాలంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన గోత్రం వచ్చ. ఓ! కాని యౌవనంలో ఆయనకు ఒక తీవ్రమైన మానసిక సమస్య ఉండేది. చుట్టూ మనుషులు చనిపోవడం చూసి తను కూడా ఒకరోజు చనిపోతాననే ఆలోచన. ఆయన నిరంతరం వెంటాడేదా? అవును. ఆ భయం తట్టుకోలేక ఇల్లు వదిలి సంచారిగా మారిపోయాడు. అంటే ఆయన వైరాగ్యం ఏదో ఉన్నతమైన తత్వచింతనతో మొదలవలేదు. లేదు. కేవలం భయంతో మొదలైంది. ఇది చాలా మానవ సహజంగా అనిపిస్తోంది. నిజానికి మనందరిలోనూ మరణభయం ఉంటుంది. అవును. మరి ఆ భయం నుండి బయటపడటానికి ఆయన ఏం చేశాడు? సంచారిగా ఏం సాధించాడు? మొదట్లో సరైన మార్గం తెలియలేదు. ఆ భయంతో అశోక వృక్షాలను పూజిస్తూ తిరిగేవాడు. చెట్లనా? అవును. వాటిని పూజిస్తే మరణం నుండి తప్పించుకోవచ్చనే ఒక నమ్మకం. ఆ సమయంలోనే ఆయన బింబిసార చక్రవర్తిని కలిశారు. బింబిసారుడినా? అవును. ఆ చక్రవర్తి ద్వారా బుద్ధుని బోధనల గురించి తెలుసుకుని బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి భిక్షువుగా మారారు. ఇక్కడే ఆయన జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. భయంతో చెట్టును పూజించడం దగ్గర్నుండి బుద్ధుని మార్గాన్ని అనుసరించడం వరకు చాలా పెద్ద మార్పు. అవును. భిక్షువుగా మారిన తర్వాత ఆయన ఎక్కువగా అడవుల్లోనే గడిపేవారు. తీవ్రమైన ధ్యాన సాధన చేసేవారు. అందుకే ఆయనకు ఆ పేరొచ్చిందా, వనవచ్చ అని? ఖచ్చితంగా. ఆయన అసలు పేరు వచ్చ. కు వన అని చేరి వనవచ్చ అంటే అడవికి చెందిన వచ్చ అని పేరు స్థిరపడింది. అక్కడే ఆయనకు సమాధానం దొరికిందా? అక్కడే, ఆ అడవిలోనే ఆయన తన భయాలను పూర్తిగా జయించి అర్హత స్థితిని పొందాడు. అర్హత అంటే మనం సాధారణంగా జ్ఞానోదయం అంటాం, కాని బౌద్ధ మార్గంలో దీనికింకా నిర్దిష్టమైన అర్థముందా? ఉంది. బౌద్ధ పరిభాషలో అర్హతుడు అంటే పునర్జన్మ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందినవాడు. అంటే రాగద్వేషాలు, కోరికలు, భయాలు ఇవేవి ఉండవన్మాట. ఏమీ ఉండవు. ఏ భావోద్వేగమైతే ఆయనను ఇంటి నుండి పారిపోయేలా చేసిందో, అంటే ఆ మరణభయం, అవును, ఆ భయాన్ని ఆయన సమూలంగా పెకిలించివేశాడు. అందుకే ఆయనకు మరణభయం పూర్తిగా పోయి ప్రకృతిలో అంతటి ప్రశాంతతను అనుభవించగలిగాడు. ఇప్పుడు కథనం ఒక పూర్తి వృత్తంలా అనిపిస్తోంది.
భయంతో ప్రకృతిలోకి పారిపోయిన వ్యక్తి? అదే ప్రకృతిలో నిర్భయత్వాన్ని కనుగొన్నాడు. అవును. మన ఆధారం ప్రకారం ఈ శ్లోకం చెప్పడానికి దారితీసిన ఒక ప్రత్యేకమైన సంఘటన ఉందని తెలుస్తోంది కదా? అవును, అదే ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టం. అదేమిటి? జ్ఞానోదయం పొందిన తర్వాత వనవచ్చ ఒకసారి భిక్ష కోసం రాజగృహ నగరానికి వెళ్తున్నారు. సరే. దారిలో ఆయన బంధువులు, పూర్వాశ్రమంలోని కుటుంబ సభ్యులు ఆయనను చూశారు. ఓ. ఒకప్పుడు తమతో కలిసి పెరిగిన వ్యక్తి ఇప్పుడు కాషాయ వస్త్రాలలో ఎంతో తేజస్సుతో కనిపించేసరికి వారు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏమన్నారు? ఆయన పాదాలకు నమస్కరించి ఎంతో గౌరవంతో ఇలా అడిగారు, స్వామీ, మీరెక్కడో అడవుల్లో కష్టపడటమెందుకు? ఇక్కడే నగరానికి దగ్గర్లో ఒక మంచి విహారముంది, మీరు అక్కడే ఉండండి. వాళ్ళు సేవ చేస్తామని కూడా అన్నారా? అవును, మీకు కావలసిన ఆహారం, వస్త్రాలు, అన్ని సేవలు మేమే చూసుకుంటాం అని బ్రతిమాలారు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఇది చాలా పెద్ద ఆఫర్. చాలా పెద్దది. సమాజం, కుటుంబ బంధాలు, సౌకర్యవంతమైన జీవితం ఇవన్నీ ఆయన్ను మళ్లీ వెనక్కి పిలుస్తున్నాయి. ఒకప్పుడు వదిలేసి వచ్చిన ప్రపంచం ఇప్పుడు ఎర్రతివాచిపరుస్తోంది. సరిగ్గా చెప్పారు. అప్పటి సమాజంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి సన్యాసిగా మారడం పెద్ద విషయం. నిజమే. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చి ఒక విహారంలో ఉంటే అది వారి కుటుంబానికి గౌరవంగా, ప్రతిష్టగా ఉంటుంది. అవును. వాళ్ల ఆహ్వానం కేవలం ప్రేమ మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత కూడా. ఖచ్చితంగా. ఆయన మొత్తం వ్యవస్థను, ఆ సౌకర్యాల ఆలోచనను కాదని వారికి సమాధానంగా చెప్పిన మాటే మనం మొదట విన్న ఆ శ్లోకం. ఓ వావ్! ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతోంది. ఇది కేవలం ప్రకృతి వర్ణన కాదు. అదొక సున్నితమైన తిరస్కారణ, ఒక ప్రకటన. మీరు ఇచ్చేది సౌకర్యం, నాకిక్కడ దొరికింది ఆనందం అని చెప్పడంలా ఉంది. నేనిది ఊహించలేదు. ఖచ్చితంగా. ఆయన వారిని అగౌరవపరచలేదు, వారి ప్రేమను తక్కువ చేయలేదు, కానీ తాను కనుగొన్న ఆనందం ఎలాంటిదో వారికి వివరిస్తున్నాడు. పరోక్షంగా చెప్తున్నాడు. అవును, మీరు ఇచ్చే విహారం గొప్పదే కావచ్చు, కానీ ఈ స్వచ్ఛమైన నీరు, ఈ నిశ్చలమైన రాళ్ళు, ఇవి నాకు అంతకు మించిన ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తున్నాయని. ఆయన విలువలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సంపద మధ్య ఉన్న భయంతో బతికాడు, ఇప్పుడు ఏమీ లేకపోయినా రాళ్ల మధ్య నిర్భయంగా, ఆనందంగా ఉన్నాడు. మరణ భయంతో, అంటే అశాశ్వతత్వంతో పోరాడిన వ్యక్తికి శాశ్వతంగా, స్థిరంగా అనిపించే రాళ్లల్లో ఆనందం దొరకడమనేది అది చాలా శక్తివంతమైన ప్రతీక గదా? అద్భుతమైన పాయింట్. అది కేవలం భౌతిక స్థిరత్వం కాదు. మానసిక స్థిరత్వమా? అవును, మానసిక స్థిరత్వం. బౌద్ధతత్వంలో అనిత్య అంటే అశాశ్వతత్వం అనేది ఒక మూలసూత్రం. ప్రతిదీ మారుతుంది అనే సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తికి ఆ రాళ్లలో కనిపించేది శాశ్వతత్వం కాదు. మరేంటి? వర్తమానంలో సంపూర్ణంగా నిమగ్నమవ్వగలగడం. ఆ రాళ్ళు ఆయన మనసు ఎంత నిశ్చలంగా, స్థిరంగా మారిందో చెప్పే ఒక అద్దం లాంటివి. అంటే అవి బయట ఉన్న రాళ్లు మాత్రమే కాదు, ఆయన లోపల నిర్మించుకున్న మానసిక స్థిరత్వానికి కూడా ప్రతీకలు. మనమింకా లోతుగా వెళ్తే శ్లోకంలోని ప్రతి పదం ఒక ప్రతీకలా అనిపిస్తుంది. స్వచ్ఛమైన నీరు అంటే పాళీలో అచ్చోదిక అన్నారు కదా? అవును. అది ఆయన మనసులోని నిర్మలత్వాన్ని, అంటే రాగద్వేషాలు లేని స్వచ్ఛమైన స్పృహను సూచిస్తోందేమో. అద్భుతంగా చెప్పారు. అది చాలా సరైన విశ్లేషణ. అలాగే అనేక శిఖరాలు అన్నారు. పుతుశిలా. అవును, అవి ఆయన సాధించిన మానసిక ఉన్నతికి, దృఢత్వానికి ప్రతీక కావచ్చు. ఇక కోతులు, జింకలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రదేశం ఆయన మనసులోని భయరాహిత్యానికి, సంపూర్ణ స్వేచ్ఛకు నిదర్శనం కావచ్చు. అందుకే ఆయన అడవిలో ప్రపంచం నుండి పారిపోలేదు. అడవిలోనే ప్రపంచపు నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అవును, ఆయనకు అడవి ఒక ఆశ్రయం కాదు, అదొక పాఠశాల. ముగింపుగా చెప్పాలంటే మనం కేవలం 4 వాక్యాల శ్లోకంతో మొదలుపెట్టాం. అంతే. కాని దానిలోంచి వనవచ్చ అనే వ్యక్తి జీవిత ప్రయాణాన్ని చూశాం. భయమనే అగాధం నుండి మొదలై నిర్భయత్వం అనే శిఖరాన్ని చేరుకున్న ఒక యోధుడి కథ. కరెక్ట్. ఈ శ్లోకం కేవలం ఒక పద్యం కాదు. నిజమైన ఆనందం వస్తువులలోనో, సౌకర్యాలలోనో లేదు. సామాజిక హోదాలో అస్సలు లేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశ్శబ్దంగా, లోతుగా గమనించడంలో, దానితో మమేకమవ్వడంలోనే ఉందని చెప్పే ఒక శక్తివంతమైన ప్రకటన. అవును, ఈ విశ్లేషణ శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చాలి. వనవచ్చ బంధువులు ఆయనకు సౌకర్యవంతమైన నివాసాన్ని అందించడానికి ముందుకొచ్చారు. కాని ఆయన దాన్ని తిరస్కరించారు. అవును, తనకు నిజమైన,
లోతైన ఆనందాన్నిచ్చే రాళ్లను, నీటిని ఎంచుకున్నాడు. మనల్ని నిరంతరం సౌకర్యాల వైపు, పరధ్యానాల వైపు, కొత్త కొత్త వస్తువుల వైపు ఆకర్షించే ఈ ఆధునిక ప్రపంచంలో మన జీవితాలలో అలాంటి రాళ్ళు, స్వచ్ఛమైన నీరు ఏవి? అవును, ప్రతిరోజూ మనల్ని ఊరించే సౌకర్యాల ఆహ్వానాల కన్నా, అంతులేని డిజిటల్ పరధ్యానాల కన్నా, లోతైన, శాశ్వతమైన ఆనందాన్నిచ్చే మన చుట్టూ ఉన్న సాధారణమైన, సహజమైన విషయాలేమిటి? వాటిని మనం గుర్తిస్తున్నామా, లేక సౌకర్యాల ప్రవాహంలో వాటిని మర్చిపోతున్నామా? ఇది ఆలోచించాల్సిన విషయం.